హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ గోధుమ రవ్వ ఉప్మా, అదేనండి దొడ్డు రవ్వ ఉప్మా. ఈ విధంగా చేస్తే పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు, చాలా హెల్తీ కూడా. మరి అలాంటి గోధుమ రవ్వ ఉప్మా ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడ నేను 1 కప్ వరకు గోధుమ రవ్వను తీసుకున్నానండి. ఇలా గోధుమ రవ్వను తీసుకొని ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నప్పుడు ఇలా కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా, ఇప్పుడు ఇదన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత అందులోకి కొన్ని పల్లీలు, అదేవిధంగా కొన్ని జీడిపప్పు పలుకుల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పుని, అదేవిధంగా 2 టేబుల్స్ వరకు మినపప్పును కూడా వేసుకోవాలి. పోపు దినుసులు కూడా వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, అదేవిధంగా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేసుకున్న తర్వాత దాంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకుని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం కొన్ని వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను క్యాప్సికమ్, క్యారెట్ తీసుకుంటున్నాను. అదేవిధంగా మీకు ఇష్టమైతే ఆలుని కూడా వేసుకొని చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ క్యారెట్ అండ్ క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాను. ఇంట్లో ఉన్న వాటితో ఏవైనా సరే. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి టమాటాని కూడా యాడ్ చేసుకోవాలి. టమాటాని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి కొంచెం కలర్కి వస్తే సరిపోతుందండి. ఇప్పుడు దాంట్లోకి మనం ఏ కప్తోనైతే రవ్వని తీసుకున్నామో అదే కప్తో రవ్వకి 2 ఇంతలు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ అనేది మరిగాక దాంట్లోకి మనం వేయించి పెట్టుకున్న దొడ్డు రవ్వను కూడా వేసుకొని బాగా కలుపుకొని 5-10 నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గించాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెడుతూ మగ్గించిన తర్వాత ఈ విధంగా చూడండి ఎంత బాగా అయిందో పొడి పొడిగా. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని, అదేవిధంగా పల్లీలను కూడా యాడ్ చేసి బాగా కలుపుకుంటే సరిపోతుందండి. ఇలా వేడి వేడిగా పిల్లలకు కానీ పెద్దలకు కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది, చాలా హెల్తీ కూడా. అంతేనండి, ఎంతో సింపుల్గా దొడ్డు రవ్వ ఉప్మా రెడీ. చాలా టేస్టీ ఉంటుంది. ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.